రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. మరల దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవుడు తన మాటలు దీవించి మనకు అందించినట్లు నేను కూడా చిన్న మాట ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానిధి మా ప్రభువ, కరుణా సంపన్నుడైన మా తండ్రి, గొప్పదగ్ని నామమును బట్టి మిమ్మల్ని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. అయినా తండ్రి, హైదరాబాద్లో మీ రక్తం ఇచ్చి మీరు సంపాదించిన జీవము కలిగిన సంఘములకై మిమ్మల్ని మేము ఎంతగానో స్తుతిస్తున్నాం. హెచ్పి కాలనీలో మీ రక్తం ఇచ్చి మీది సంఘాన్ని స్థాపించారు, అందుకే మేము అందిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి చెందడానికి మీ కృప చూపిస్తూ ఉన్నారు. స్థానికంగా బాధ్యత కలిగి పనులు ముందు కొనసాగుతున్న దాసు నాగరాజుని బట్టి స్తోత్రాలు. తన కుటుంబాన్ని దీవించండి, మనకు సహకరిస్తున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి. యవనస్తులు అనేక మంది వస్తూ ఉన్నారు, వారు ఆత్మీయంగా బలపడి ముందు దినాల్లో మీ పరిచర్యలో వారు మరింతగా వాడబడడానికి ప్రభుత్వం గ్రహించండి. నాయన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలు కృప చూపించారు. భోజన విరామం తర్వాత మరలా మీ సన్నిధికి రాగలిగాం, అందుకే మిమ్మల్ని అందిస్తున్నాం. మీ మాటల కొరకు మీ సన్నిధిలో మేము ఎదురు చూస్తున్నామయ్యా. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం, మీరే మీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని ముందున్న సమయాన్ని మీ కృప కలిగిన హస్తంలోకి అప్పగించుకుంటూ మాతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు యొక్క మూల్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరుల, ఈ మధ్యాహ్నం వేళ మనం దేవుని సన్నిధిలో ఉంటుండగా దైవగ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకున్నాం. ఉదయకాలం నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును అనే మాటను ఆధారం చేసుకొని ఒకటి వేటి మీద మనం విశ్వాసం ఉంచాలి అనేది మనం విన్నాం. రెండవది అసలు విశ్వాసం మనల్ని ఎలాగో బ్రతికించిందో కూడా మనం వినగలిగాం. మరి ఈ సమయంలో దేవుని మీద మనం విశ్వాసం ఉంచినప్పుడు దేవుని సన్నిధికి వచ్చేవారికి దేవుడు ఎలా అర్థమవుతాడు? విశ్వాసము ద్వారా దేవుని మనం అర్థం చేసుకోవాలి. దేవుని చాలా సందర్భాల్లో అర్థం చేసుకునే విషయంలో మనం పొరపాటు కలిగి ఉంటా ఉన్నాం. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఆయన మనకి విశ్వాసము ద్వారా ఎలా అర్థమవుతాడు అంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ ఒకే విశ్వాసంతో రారు. కొంతమంది ఏదో వర్క్ చూసాక పదా అని అనుకొని వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది విశ్వాసంతో వచ్చేవాళ్ళు ఉంటారు. కొంతమంది వారి బలహీనతలలో బలపరచబడాలని వచ్చేవాళ్ళు ఉంటారు. అందరూ ఒకే విశ్వాసంతో దేవుని సన్నిధికి రారు. అయితే విశ్వాసము ద్వారా మనం దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు? దేవుడు మనకి అర్థమైనప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు? దేవుడు మనకు అర్థమైనప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? మీకు ఇంకా బాగా చెప్పాలంటే, స్కూల్లో అందరూ టీచర్స్తో పిల్లలు ఒకే రకంగా ఉండరు. బాగా కుట్టే సార్లతో ఎలా ఉంటారు? వాళ్ళంటే భయపడతారు. లూజ్గా ఉండే సార్లు అంటే భయపడరు. అర్థమైందా? అంటే కొట్టే ఆయన నీకు అర్థమైతే భయపడతావు, లూజ్గా ఉండే ఆయన అంటే భయపడవు. మనకు కూడా దేవుడు విశ్వాసం ద్వారా అర్థమవుతాడు.
అర్థమైనప్పుడు మన స్పందన ఎలా ఉంటుంది? దేవుణ్ణి అర్థం చేసుకునే దాన్ని బట్టి మన స్పందన అనేది ఉంటుంది. కొంతమంది చాలా భయభక్తులతో ఉంటారు, అంటే వాళ్ళకి దేవుడు బాగా అర్థమవుతాడనండి. కొంతమందికి దేవుడి సన్నిధి అంటే లెక్క ఉండదు. ఏదో ఇష్ట ప్రకారం వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, దేవుని మందిరంలో ఫోన్ చూసుకుంటారు, అది చేస్తూ ఉంటారు, ఇది చేస్తూ ఉంటారు. కొంతమందికి అమ్మో ఫోన్ పెట్టుకోకూడదు, పెట్టుకోవాలంటే భయపడతా ఉంటారు చూడడానికి. కొంతమందికి పర్లేదులే అని అంటే పర్లేదులే అని ఫోన్ కూడా చూస్తూ ఉన్నారంటే దేవుడు మనకు సరిగా ఏం కావట్లేదు, అర్థం కావడం లేదు. దేవుడు మనకు అర్థమైనప్పుడు మన స్పందన కూడా ఏమైంది చెప్పండి? మారిపోతూ ఉంటుంది. మన స్పందన, మన ప్రవర్తనలో కూడా ఏమైంది? మార్పు వచ్చింది. దేవుడు మనకు అర్థమయ్యే కొద్దీ మన ప్రవర్తన మారుతూ ఉంటుంది. దేవుడిని మనం ఏం చేయాలంటే అర్థం చేసుకోవాలి. దేవుని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవుడు మనకి అర్థం కావాలంటే విశ్వాసం ద్వారానే దేవుడు మనకి ఏమవుతాడు? అర్థమవుతాడు. ఈ మధ్యాహ్న కాలంలో విశ్వాసం ద్వారా దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు, దానికి కూడా ఒక 3 మాటలు మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుడు మనకి ఎలా అర్థమవుతాడు రండి చూద్దాం. చూడండి 6వ వచనం, 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉంట సాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. నెంబర్ 1, దేవుడు మనకి ఎలా అర్థం కావాలి? అది ఉన్నాడని వచ్చేవాడు చాలా తక్కువ మంది ఉంటారు మందిరానికి. అర్థమైందా? దేవుని సన్నిధికి వచ్చే మనకి దేవుడు మనకి ఎలా అర్థం అవ్వాలి? అక్కడ ఎవరున్నారు అని అనిపించేది ఏంటి? విశ్వాసం. అర్థమైందా? మీరు చూస్తూ ఉండండి, కొంత హైందవులు ఎక్కువగా వెళ్తా ఉన్నప్పుడు వాళ్ళ గుడి ఏదైనా కనపడగానే వెంటనే ఏం చేస్తారు? ఇటు అనుకుంటారు. బండి మీద వెళ్తా ఉంటారు, గుడి కనపడగానే ఇటు అనుకుంటారు. అంటే వాళ్ళకి ఏమర్థమైంది? అక్కడ ఎవరున్నారు? చూడండి, దేవుడు ఉన్నాడు అనుకో. మరి అప్పుడు దాకా బీడి దేవతారు ఏదో చేస్తారో ఉంటారు, కానీ అది వస్తుందని కనుక గబక్కన పడేసి ఏంటంటే ఉంటారు. అంటే ఏంటి? అక్కడ దేవుడు, అక్కడ మాత్రమే దేవుడు అన్న వాళ్ళకి ఏమవుతుంది? అర్థమవుతుంది. మనకు కూడా ఇక్కడ ఒకలాగుంటాము, ఇక్కడున్నంత మంచివాళ్ళం కాదు మనం. అర్థమైందా? మనం మందిరంలో ఉన్నంత మంచివాళ్ళం కాదు. మనం మందిరంలో ఒకలాగుంటాము, ఇంట్లో ఒకలాగుంటాము, ఉద్యోగంలో ఒకలాగుంటాము, రోడ్డు మీద ఒకలాగుంటాము, స్నేహితులతో ఉన్నప్పుడు ఒకలాగుంటాం. అంటే ఎందుకని? ఇక్కడే మంచిగా ఎందుకుంటున్నామంటే ఇక్కడే దేవుడు ఉన్నాడు, అక్కడ వేరే చోట దేవుడు ఉండలేదని మనం అనుకుంటున్నాం. అర్థమైందా? అందుకే మన ప్రవర్తన ఇక్కడ ఒకలాగా, మరొక చోట మరొకలాగా ఉంటా ఉంది. ఆయన ఎక్కడుండేవాడు? ఆయన సర్వంతర్యామి, సర్వవ్యాప్తి. ఒక ఆయన అన్నాడు, రవి కాంచని చోట కవి కాంచును అన్నాడు. ఏమన్నాడు? రవి కాంచని చోట కవి కాంచును అన్నాడు. కవి కాంచని చోట ఎవరు కాంచుతారు చెప్పండి? రవి కాంచని చోట కవి. రవి అంటే సూర్యుడు ఎక్కడ చూడడో కవి అక్కడ చూస్తాడంట. మనం ఏమన్నామంటే కవి కూడా చూడని ప్రదేశాన్ని ఎవరు చూస్తాడు? మన ప్రభువు చూస్తాడు. ఓకేనా? అంటే దేవుడు ఎక్కడైనా ఉండగలడు, అన్ని ప్రదేశాలలో ఆయన ఉండగలడు, ఉన్నాడు అని అంటే మన స్పందన వేరుగా ఉంటుంది. సరే చూద్దాం, ముందుకు వెళ్దాం. ఒకటి, ఆయన ఉన్నాడు అనేది మనకి అర్థం కావాలి. ఓకేనా? ఆ తర్వాత ఇంకేం అర్థం కావాలి? చూడండి, మళ్ళా కంటిన్యూ చేయండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి. ఎవరికి ఫలం అంటే అందరూ వెతుకుతున్నారనా, కొంతమంది వెతుకుతున్నారనా? అంటే తన్ను వెదకు వారికి ఫలం ఇస్తాడు. అంటే అసలు ముందు ఆయన ఏం చేస్తున్నాడు? తనను ఎవరు వెతుకుతున్నారో వారిని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు మందిరానికి మనం అందరం వచ్చాం. సో ఈ మందిరానికి వచ్చిన వాళ్ళు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయనను ఎవరు వెతుకుతున్నారో వాళ్ళని ఆయన ఏం చేస్తున్నాడు? వెతుకుతున్నాడు. అంటే అర్థం ఏంటంటే మనము ఆయన పరిశీలన కింద
ఉన్నాం. మనం ఏం చేస్తున్నామో ఆయన ఏం చేస్తున్నాడు? గమనిస్తూ ఉన్నాడు. మనం ఏం చేస్తున్నామో ఆయన గమనిస్తున్నాడు. ఆయన పరిశీలన కింద ఉన్నాము అంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? పరిశీలిస్తున్నాడు అని మనకు అర్థం కావాలి. అర్థమైందా? మొన్న ఒక మ్యారేజ్ జరుగుతూ ఉంది. మ్యారేజ్ కూర్చున్నాము అందరం అంటూ, మ్యారేజ్ జరిగేకెళ్ళే వీడియో తీస్తుంది చూస్తూ ఉన్నాడు. అందరం చూస్తూ ఉన్నాము. ఒకసారిగా ఆ వీడియోని ఏం చేశాడంటే ఊరికి ఇటు తిప్పుతూ ఉంటే ఇటు తిప్పాడు. ఇటు తిప్పేసరికి కూర్చున్న చాలా మంది, కొంతమంది తల సరి చేసుకుంటున్నారు, కొంతమంది అవి సరి చేసుకుంటా ఉన్నారు. అర్థమైంది. నేను ఊరికే మీకు ఆ విషయం చెప్పి వీడియో పెళ్లి కూతురు వైపు చూసినప్పుడు వీళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు. వీడియోని ఏం చేస్తారంటే ఆయన ఇటు తిప్పుతా ఉన్నాడు. తిప్పేసరికి కొంతమంది దువ్వెలు తీస్తా దూకుంటున్నారు, కొంతమంది తలలో ఆడవాళ్ళు రెడీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకని? అంతకుముందు మాకిళ్ళే చూడలేదని ఎక్కబడితే అటు కూర్చున్న వాళ్ళు అది తిప్పగానే ఏం చేశారు? అలర్ట్ అయిపోయారు. అర్థమైందా? ఎందుకని? నన్ను ఏం చేస్తుంది? పరిశీలిస్తుంది అని అర్థమైందా? అలాగైతే రెండోది మనకేం అర్థం కావాలంటే దేవుడెవరు? ఒకటి దేవుడెవరు? ఆయన ఉన్నవాడు. ఆయన ఎవరు? ఆయన ఉన్నవాడు అని మనకు అర్థం కావాలి. అది అర్థం కావాలంటే మనకి ఏముండాలి? విశ్వాసం. విశ్వాసము ద్వారా మనకేం అర్థమైంది అంటే ఆయన ఉన్నవాడు అనేది మనకేమైంది? అర్థమైంది. ఆయన ఉన్నాడు అని మనకు అర్థమైపోయింది. రెండవది, విశ్వాసం ద్వారా మనకు ఇంకా దేవుడు ఎలా అర్థమవుతాడు? ఆయన ఉండటమే కాదు, ఆయన ఏం చేస్తాడు? పరిశీలన చేస్తాడు. ఆయన పరిశీలన చేసేవాడు. ఆయన నిన్ను నన్ను సర్వమానవాళిని ఆయన ఏం చేస్తున్నాడు? పరిశీలన చేస్తున్నాడు. మూడవది, అదే వచ్చిన మళ్ళా చదవండి. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలని. ఏమని విశ్వాసం ఉంచాలి? మూడవది, ఆయన ఏం చేస్తారంట? ఫలము దయచేసేవాడు. ఎవరైనా ఆయన ఫలమిచ్చేవాడు అని మనకి అర్థం కావాలి. ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఫలము ఇస్తాడు. ఇప్పుడు మనం ఏదైనా ఒక పని చేసామనుకో, ఊరకనే చేయమంటే ఎంతమంది వస్తారు? ఊరకనే పని చేయండి అంటే ఎంతమంది వస్తారంటే చాలా తక్కువ మంది వస్తారు. అబ్బాయి కాదయ్యా, ఒక అరగంట చేస్తే ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తామంటే ఎంతమంది వస్తారు? ఎందుకని? అది అర్థమైందా? ఊరకనే చేయమంటే ఎవరు రారు. ఫలం ఉందంటే ఏం చేస్తారు? చాలా మంది వస్తారు. అలాగైతే దేవుడు కూడా మనకి ఏమిస్తాడంట? ఏమిస్తాడు? ఫలం ఇస్తాడు. ఫలం ఇస్తున్నాడని కూడా మనకేం కావాలి? అర్థం కావాలి. అది ఆ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. ఇవి ఎలా మనకు అర్థమవుతాయి అంటే విశ్వాసం ఉంటేనే మనకు అర్థమవుతాయి. విశ్వాసం లేకపోతే మనకి అర్థం కాదు. విశ్వాసం ఉంటేనే మనకు అవి అర్థమవుతాయి. చెప్పండి, 3 మాటలు చెప్పండి. విశ్వాసం మనకి దేవుణ్ణి ఎలా అర్థమయ్యేటట్టు చేసింది అంటే, ఒకటి, ఆయన ఉన్నాడు అని. రెండవది, ఆయన పరిశీలించేవాడు అని. మూడవది, ఆయన ఫలమిచ్చేవాడని విశ్వాసము ద్వారా మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఆయన ఉన్నాడు. మన ప్రతి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. నేను లోపలికి రాగానే ఒక వాక్యం కనపడింది, ఐ విల్ బీ విత్ యూ అని. నాకు చాలా సంతోషం వేసింది. ఆ పైన రూమ్లో ఉంది, ఇంగ్లీష్లో ఐ విల్ బీ విత్ యూ అని ఉంది. అబ్బా, చాలా సంతోషం వేసింది నాకు ఆ వచ్చిన చోటు. కానీ ఓకేనా? సో దేవుడు ఆయన మనతో ఏం చేసేవాడు చెప్పండి? ఉండేవాడు. ఆయన ఉన్నాడు అని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. ఓకేనా? అది అర్థం ఎప్పుడైతే అంటే మనం దేవుని మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచినప్పుడు మనకు అర్థమే. చాలా సందర్భాల్లో మనం కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన మనతో ఉన్నాడని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మర్చిపోతున్నాం. ఉదయమే మీకు చెప్పాను, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో శిష్యులు ధోనిలో ఉన్నారు. ధోనిలో ఎవరున్నారు? యేసు ప్రభు ఉన్నాడు. ధోనిలో శిష్యులు ఉన్నారు, ధోనిలో యేసు ప్రభు ఉన్నారు. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? తుఫాన్ వచ్చింది. ఏం చేస్తున్నారు వాళ్ళు? ప్రభువా నశించిపోతున్నాం అని కేకలేస్తున్నారు, ఏడుస్తున్నారు. అంత అవసరమా? లేదు. ఎందుకని? వాళ్ళతో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు.
దేవుడు మాతో ఉన్నాడు, మేమెందుకు కేకలేయాలి అని ఉండాల్సిన బదులు వాళ్ళు దేవుడు తమతో ఉన్నారనే విషయాన్ని వాళ్ళు ఏమైపోయారు, అంత అంటే ఉన్నారనుకున్నారు కానీ ఆయన శక్తిని వాళ్ళు ఏం చేయలేకపోయారు, గ్రహించలేక కేకలు వేస్తున్నారు. మనం కూడా మన జీవితాల్లో చాలా సందర్భాల్లో ఆయన మనతో ఉన్నాడు, ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం చాలా సందర్భాలు ఏం చేస్తాం చెప్పండి, మర్చిపోతూ ఉంటాం. అందుకే మనకి భయము, బాధ, దిగులు అనేది మనకు కలుగుతూ ఉంటుంది. ఆయన మనతో ఉన్నాడు అనేది మనకు అర్థం కావాలి. రెండవది, ఆయన ఉన్నవాడే కాదు, పరిశీలన చేసేవాడు. మనం చేసే ప్రతిదీ ఆయన ఏం చేస్తాడు, పరిశీలన చేస్తాడు. పరిశీలించేవాడు. ఆయన ఊరకనే ఉండడు, ప్రతి దానిని ఆయన ఏం చేస్తాడు, పరిశీలన చేస్తున్నాడు అనేది మనకు అర్థం కావాలి. మూడవది, పరిశీలించి ఆయన ఏం చేస్తాడు, మనకేమిస్తాడు, ఫలమిస్తాడు. నువ్వు పడిన కష్టానికి ఆయన ఏమిస్తాడు చెప్పండి, జీతం ఇస్తాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఆయన ఏం చేస్తాడు చెప్పండి, జీతం. ఆయన నీ కొరకు నా కొరకు సిద్ధపరిచాడు. ఇది మనకు అర్థం కావాలి. 3 మాటలు మనకు అర్థం అయితే మన స్పందన ఎలా ఉండాలో మనం ఆ 3 మాటలు వివరించుకొని ముగించుకున్నాం. ఒకటి, మన దేవుడు ఉన్నాడని మనకు అర్థం అవ్వాలి. రెండవది, ఆయన పరిశీలించేవాడని అర్థం కావాలి. మూడవది, ఫలం ఇచ్చేవాడని అర్థం కావాలి. అయితే ఉన్నవాడు అని అర్థమైతే మనలో కలిగే స్పందన ఏమిటి? దేవుడు ఉన్నాడు అని నీకు అర్థమైతే నీలో కలిగే స్పందన ఏమిటి? రెండవది, దేవుడు పరిశీలించేవాడు అని అర్థమైతే నీ స్పందన ఎలా ఉంటుంది? మూడవది, దేవుడు ఫలమిచ్చేవాడని నీకు అర్థమైతే నీ స్పందన ఎలా ఉంటుంది? దేవుడు మనకు అర్థమైతే మన ప్రవర్తనలో ఏం కలిగింది, మార్పు కలిగింది. దేవుడు మనకు అర్థమైనప్పుడు మన ప్రవర్తనలో మార్పు కలిగింది. దేవుడు మనకి సరిగా అర్థం కాకపోతే మన ప్రవర్తనలో ఏం కాదు, మార్పు రానే రాదు. రండి చూద్దామండి. దేవుడు ఉన్నవాడు అని మనకు అర్థమైతే మన ప్రవర్తనలో కలిగే మార్పు ఏమిటో మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం దగ్గర నేను చదువుతున్నాను చూడండి. 20వ వచనం, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 20వ వచనం దగ్గర నుండి. ఆహాబు ఇశ్రాయేలు వారందరి యొద్దకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ల మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయేది. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. మాట గుర్తుపెట్టుకోండి, నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఇయుడి. వారు వాటిలో ఒకదానిని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలను. 2వ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయుడి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుట చేత ప్రత్యుత్తరమిచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరము ఇచ్చేది. మనం చదువుకున్న ఈ వచన భాగాలు మనం బాగా ఎరిగిన వచనాలు. ఏలియా ఉన్న దినాలలో జనులు 2 తలంపుల మధ్య ఉన్నారు. జనులు ఎలా ఉన్నారు? 2 తలంపుల మధ్య. అంటే ఏంటి? అటు బయలుని కొలుస్తున్నారు, ఇటు దేవుణ్ణి కూడా కొలుస్తున్నారు. ఆడికి వెళ్ళినప్పుడు అక్కడ, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ. కొంతమంది భలే ఉంటారు, అన్యుల దగ్గర ఉన్నప్పుడు అన్యుల్లాగా ఉంటారు, మందిరంలో ఉన్నప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు లాగుంటారు. మీరు సమరయ స్త్రీ గురించి కనుక మీకు తెలుసు వింటే, సమరయ స్త్రీ యేసు ప్రభు ముందు, అమ్మ
నాకు దాహానికి ఇమ్ము అంటే సమరయ స్త్రీ అంది, నువ్వు నువ్వెవరివి? యూదుడవైన నీవు సమరయ స్త్రీని నన్ను దాహానికి ఇమ్మని అడుగుతున్నావేంటి అంది. అంటే యేసు ప్రభు ఆమెకి ఏమని అర్థమయ్యాడు? ముందు యూదుడని అర్థమయ్యాడు. అని నువ్వు నన్ను అడుగుతున్నావేంది అంది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నీకు దాహమునికి ఇమ్మని అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవే ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిస్తాడు అంటే ఆమె అంటుంది, ఏందయ్యా నువ్వు మా యాకోబు కంటే గొప్పవాడువా? కనీసం నీ దగ్గర తాడుగొడలేదు, మా యాకోబు కంటే గొప్పవాడువా అంది. గొప్పవాడువా అంటే యేసు ప్రభు అన్నాడమ్మా, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను, కానీ ముందెళ్ళి నీ పెనిమిటిని తీసుకుంటా అనగానే ఇప్పుడు ఆమె యేసు ప్రభుకి ఏమి ఎరగనట్టు ఏమంది, నాకు పెనిమిటి లేడు అంది. యేసు ప్రభు చెప్పాడమ్మా, చెప్పింది కరెక్టే, ఉన్నారు కానీ ఇప్పుడున్నవాడు కూడా నీవాడు కాడు అనేసరికి, అయ్యి బాబు ఇదేందిరా, నేనేది మామూలు మనిషి అనుకొని నేను ఈయనతో మాట్లాడాను ఇప్పుడు దాకా, ఈయనేది ఇప్పుడు ఉన్నవాళ్ళ గురించి చెప్పాడు, అయిపోయిన వాళ్ళ గురించి చెప్పాడు, ఉన్నవాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. అబ్బో ఈయనేది మామూలు కాదు అనుకొని వెంటనే టాపిక్ ఎంత డైవర్ట్ చేసిందో తెలుసా? ఏమంటుంది? రండి ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని అంటే ఇప్పుడు దాకేమనుకుంది? యూత్ అంటే సాధారణమైన మనిషి అనుకుంది. ఇప్పుడు ఆమెకు అర్థమైపోయింది, ఇప్పుడున్నవాడు నీవాడు కాడనేసరికి అర్థమైపోయి ఆమెకేమర్థమైంది? ఈయన ప్రవక్తని అర్థమైంది. ప్రవక్తని అర్థంగానే ఆ స్పందన వీడు ఎలా ఉందో చదవండి కిందకి, 19వ వచనం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుతున్నానంటే ప్రవక్తను అర్థమైంది. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి అంటే ఏంది? టాపిక్ తిరగడం వచ్చేసింది. ప్రవక్తలు అనగానే ఏ టాపిక్ తీసుకొచ్చింది? ఆరాధన అనే టాపిక్ తీసుకొచ్చింది. కొంతమంది భలే జ్ఞానంగా ఉంటారు. అక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళ మాటలు, వీళ్ళ దగ్గర ఈ మాటలు. సినిమాలు చూసే వాళ్ళ దగ్గర సినిమా వాళ్ళని మాలని చెప్పుకుంటారు, మళ్ళా దేవుని మందిరానికి వచ్చే వాళ్ళ దగ్గర దేవుని మాటలు. ఈ రెండు తలంపుల మధ్య చాలా సందర్భాల్లో మానవుడు బాగా నటిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, దేవుని దగ్గరికి వచ్చే మనం ఆయన ఉన్నాడు అని గ్రహించాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా రెండు తలంపుల మధ్య ఉన్నారు. బయలుదేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అని కూడా. అప్పుడు ఏలియా వచ్చి, అబ్బాయి ఎందుకయ్యా బయలుదేవుడు అయితే నేను కూడా ఏం చేస్తాను? బయలునే పూజిస్తాను. ఒకవేళ యెహోవా దేవుడైతే మీరేం చేయాలి? యెహోవాని మీరేం చేయాలి? పూజించాలి అని చెప్పి వాళ్ళందరినీ సమకూర్చి, అబ్బాయి ఇదిగో మనం ఏం చేద్దామంటే, మీరు నేనేమో యెహోవా పక్షం నేను ఒక్కడనే ఉన్నాను, మీరు ఎంతమంది ఉన్నారు? 450. జాగ్రత్తగా వినండి. ఒకవైపు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. రెండో వైపు ఇప్పుడు మామూలుగా ఎవరు భయపడతారు చెప్పండి? ఒక్కడే ఉన్నవాడు ఏం చేయాలి? భయపడాలి. 450 మంది ఉన్నవాళ్ళు ఏం చేయాలి? అరే మనం ఎంతమంది ఉన్నా వాడిదేముంది అని అనుకోవాలి. కానీ ఈ ఒక్క వైపున ఉన్నవాడే మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్బాయి ఇదిగో చూడండి, మీరు బయలుదేవుడైతే బయలు పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాని పూజించండి. అయితే మనము ఒక పని చేద్దాం, ఇప్పుడు దేవుడు ఎవరో మనం నిర్ణయించాలి అని. ఇదిగో ఒక పశువుని తీసుకుందాం. మీరు ఒక పశువుని తీసుకోండి, పశువుని వధించండి, కట్టెల మీద పేర్చండి, నీళ్ళేం పోయకుండా మీరు మీ దేవత పేరు పెట్టి బయలు పేరు పెట్టి ప్రార్థన చేయండి. బయలు ఉంటే ఏం చేయాలి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి ఈ కట్టెలను మాంసాన్ని ఏం చేయాలి? దహించి వేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మీ దేవుడు లేడు. నేను నా దేవుడి పేరు పెట్టి ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. నా దేవుడు ఈ కట్టెలను ఏం చేస్తాడు? తగలబెడతాడు. జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అసలుకి అంత ధైర్యం, ఎంత ధైర్యం! 450 మంది ఎదురుగా ఉన్నారు. ఒకవేళ ఏదన్నా తేడా జరిగితే ఏం చేస్తారు? ఈ ఒక్కడిని చంపడేస్తారు.
450 మంది అటు పక్క నుంచొని ఒక్కడు ఒక పక్క నుంచొని మాట్లాడుతున్నాడు. ఏదన్నా తేడా జరిగితే ఏమైపోయింది? ఏలియా చచ్చిపోతాడు, చంపి పడేస్తారు. కానీ 450 మందిని అటు కూర్చోబెట్టి ఒక్కడే ఒక పక్షాన్ని నుంచొని ఇలా అంటున్నాడు, మీరు మీ దేవత పేరు పెట్టి ప్రార్థన చేయండి, నేను యెహోవాని బట్టి ప్రార్థన చేస్తాను అనగానే వాళ్ళందరూ ఏం చేశారు చెప్పండి? కట్టెలు పేర్చి పశువును వధించి వాళ్ళ దేవత పేరు పెట్టి బైలా 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 అని ప్రార్థన చేస్తే బయలు రాలేదు. ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదు? అసలు ఉంటే కదా రావడానికి, అసలు ఉంటే కదా రావడానికి. ఆయన ఇప్పుడు చెప్పండి, బయలు ఉన్నవాడా లేనివాడా? లేనివాడు. అది అక్కడ మీరు చెప్పాల్సింది. లేని దేవునికి వాళ్ళంతగా ఏం చేశారు చెప్పండి? ప్రార్థన చేశారు. ఏ దేవుడికి? లేని దేవునికి. లేని దేవునికి. మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండి? ఆలోచించేయండి. కొన్ని సందర్భాల్లో లేని దేవుడిని పెట్టుకొని వాళ్ళంతా ఇదిగా చేస్తుంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా పౌరుషం వచ్చింది. అది లేకపోయినా కూడా వాళ్ళంతా ఇదిగా చేస్తున్నారు. వారు లేని దేవుడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు బైలా 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 అని వారు ఎంతో ఏం చేశారు? మొరపెట్టారు. అసలు వినేవాడే కాదు. మన దేవుడు ఎలాంటి వాడు? వినేవాడు. వినే దేవుడికి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం? వినని దేవునికి వాళ్ళు అంత ప్రార్థన చేస్తే వినే దేవునికి మనం ఎంత ప్రార్థన చేస్తున్నాం ఆలోచించేద్దాం. సరే, ముందుకు వెళ్దాం. మన పాట ఉంది కాదు. అయితే ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేశాడు చెప్పండి? ఆ పలిపోయిన బలిపీఠాన్ని సరిచేసి ఆ పశువును వధించి దాని మీద పెట్టి నీళ్లు పోసి యెహోవా నామంలో ప్రార్థన చేశాడు. ఏం చేశాడు చెప్పండి? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది, కట్టెలను మాంసాన్ని మొత్తాన్ని ఏం చేసింది? దహించేసింది. చూడండి, ఏలియా నా దేవుడు ఉన్నాడు అని ఏం చేశాడు చెప్పండి? అది విశ్వాసం. విశ్వాసం ఏం చేసిందంటే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా దేవుడు ఉన్నాడు ఆయన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ పని చేస్తాడు అని నా దేవుడు నాతో ఉన్నాడు అనేది ఏలియాకి ఏమిచ్చింది చెప్పండి? ఏమిచ్చింది? ఉన్నాడు అనే అర్థమైంది. దేవుడు ఉన్నాడు అనేది తనకు అర్థమైంది. అర్థమైనప్పుడు తన ఏం చేశాడు? తన స్పందన ఎలా ఉంది? తనకు అదేమిచ్చింది? వెరీ గుడ్, ధైర్యాన్ని ఇచ్చింది. ఏమిచ్చింది? ధైర్యం. దేవుడు ఉన్నాడు అనే మాట, నా దేవుడు ఉన్నాడు అనేది మనకేమివ్వాలి? ధైర్యాన్ని ఇవ్వాలి. 450 కాదయ్యా, 4000 మంది ఉన్నా నాకేమి లేదు, భయం లేదు. ఎందుకని? నా దేవుడు ఎంతమంది అయినా ఉన్నది, నా దేవుడు నాతో ఉన్నాడు. కొంతమంది ఎగ్జామ్ రాసేటప్పుడు అబ్బా అన్న 10 పోస్టులు ఉన్నాయి అన్న, అబ్బో 10,000 మంది పెట్టారు. మనకి కాదు భయమే, మనకి 10,000 మంది కాదు 10 లక్షల మంది పెట్టుకున్నా దేవుడు నీకు ఇవ్వాలంటే నీ ఉద్యోగం దేవుడు ఏం చేస్తాడు? నీకు ఇస్తాడు. ఎంతమంది రాత్రులని మనం భయపడాల్సిన పని లేదు. పోస్ట్ ఉన్నతో ఒక్కటే ఉండొచ్చు, ఒక్కటే ఉన్నా కూడా ఎంతమంది రాసిన దేవుడు నీకు ఇవ్వాలంటే ఆ ఒక్క పోస్ట్ ఏం చేస్తాడు? నీకే ఇస్తాడు. మనము మనుషులను చూసి భయపడాల్సిన పని లేదు. దేవుని మీద మన విశ్వాసం ఏం చేసిందంటే మనుషులు మనల్ని భయపెట్టే పరిస్థితులు ఏర్పడినా అది మనకేం కలిగించదు? భయాన్ని కలిగించదు. నాకేమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. మీకు తెలుసు, షడ్రకు మెషక్ అబెద్నెగోలు దేవుడు ఉన్నాడని మనకు అర్థమైంది. అగ్నిగుండంలోకి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళారు? ఏడ్చుకుంటున్నారా? ధైర్యం. రాజును కూడా ఏమన్నారు? నెబుకద్నెజరు అని పిలిచారు. రాజును కూడా ఏమన్నారు? ఎంత ధైర్యం వాళ్ళకి, ఎంత ధైర్యం! ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నా దేవుడు ఉన్నాడు, మా దేవుడు లేనివాడు కాదు, మా దేవుడు విగ్రహం కాదు, మేము సేవించే దేవుడు. అక్కడ చూడు ఎంత చక్కగా మాట్లాడారో చూడండి. దానియేలు గ్రంథానికి రండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16 చూడండి. 16 రాజుని ఏమని పిలుస్తున్నారు? నెబుకద్నెజరు. ఆ మాట గుర్తుపెట్టి, చింత ఏముండదు,
దేవుడు మనకు అర్థమైతే, దేవుడు మనకు ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అని నీకు అర్థమైతే ఏముండదు. వాస్తవానికి చింత కాదది. అగ్నిగుండంలో పడవేయబడడం అనేది చింతతో కూడిందా కాదా? చింతే. అగ్నిగుండంలో పడవేయబడడం అనేది బాధే. కానీ విశ్వాసం ఏం చేసింది? దేవుడు మాతో ఉన్నాడు అనేది వాళ్ళకి ఏమి లేకుండా చేసింది? చింత లేకుండా చేసింది. చింత లేకుండా ధైర్యం. ప్రభుత్వ పిల్లలు చాలా సందర్భాల్లో మనకి చింత, వ్యాధులు, బాధలు ఇవన్నీ మనకి చింత. ఏం చేయాలి? చింత కలుగుతూ ఉంటుంది. విశ్వాసం దేవుడు నాతో ఉన్నాడు అని నీకు అర్థమైతే నీకు చింత లేకుండా చేసింది. చింత లేకుండా చేసింది. అది ఏమి ఇచ్చింది? నీకు ధైర్యాన్ని ఇచ్చింది. కింద ఇంకా చదవండి. మేము సేవించుచున్న దేవుడు అదిగో దేవుడిని వాళ్ళు ఏం చేశారు? మా దేవుడు మాతో ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ దేవుని యొక్క శక్తి అర్థమైపోయింది. ఇక వాళ్ళు ఎంతో ధైర్యంతో ముందుకెళ్ళిపోతున్నారు. దేవుని నమ్ముకున్న మన జీవితాల్లో విశ్వాసము, దేవుడు మనతో ఉన్నాడు అని మనకు అర్థమైనప్పుడు మనం ధైర్యంతో ముందుకి వెళ్ళిపోతాం. ఇంకా మీకు అర్థం కావడానికి చిన్నవాడే దావీదు, గొలియాతు అంతటోడు 6 మూరల జాడ కలిగిన వాడు. అంత గొలియాతు మీదకి దావీదు నేను వాడిని చంపుతాను అన్నవాడు మాట వరుస కన్నవాళ్ళు కూడా లేరు ఎవరిలో, ఇశ్రాయేలీలో. కనీసం మాట చంపడం తర్వాత సంగతి, మాట వరుసకైనా నేను చంపుతానన్నవాడు లేడు. కానీ దావీదు చిన్నోడే కానీ ఏమన్నాడు? నేను వాడిని చంపుతానన్నాడు. అంతే, నేను వాడిని చంపుతానన్నాడు. కనీసం మాట వరుస కూడా ఎవరల్లా. ప్రతిరోజు ఇశ్రాయేలీలు బయటకు వచ్చి కొంచెం దూరం ఆడదాకా వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు తెలుసా? ఎందుకు వెళ్తున్నారు? యుద్ధం చేయడానికి కాదు, చూసి రావడానికి. ఇశ్రాయేల్ రోజు వెళ్తున్నారు. ప్రతిరోజు వస్తున్నారు, కొంచెం దూరం వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే యుద్ధం చేయడానికి ఒక్కడు కాదు, చూద్దాం వాడు ఎంత ఎత్తుగా ఉంటాడంట అని చూసి ఏం చేస్తున్నాడు, కొంచెం ఆడు అంత ఎత్తు చూడడం పరిగెత్తున్నాడు అనుకున్నాడు. అర్థమైంది. కానీ దావీదు చిన్నవాడే, కానీ వాడిని చంపుతానని ఎదురుగా వెళ్ళిపోయాడు అన్నాడు. అదే ఇప్పుడు బ్రదర్ చెప్పాడు. యుద్ధము దావీదు విశ్వాసం ఏంటి? యుద్ధం చేసేది ఎవరు? నేను కాదు, దేవుడు నాతో ఉన్నాడు. నేనైతే వాడిని ఏం చేయలేను. వాడు ఎత్తు ముందు నేను చాలను, వాడి డాలు ముందు నేను చాలను, వాడి ఈటి ముందు నేను చాలను, వాడు ముందు నేను చాలను. కానీ నాతో ఉంది ఎవరు? దేవుడు. సైన్యములకు అధిపతికు యెహోవా నాతో ఉన్నాడు. కాబట్టి ఇక నేను ఎలా ఉంటాను? ధైర్యంగా ఉంటాను. నాకు దిగులేదు, చింత లేదు. ప్రియమైన మిత్రులారా, సోదరులారా, దేవుడు మనకి చాలా సందర్భాల్లో అర్థం కాక ఏం చేస్తున్నాము? దిగులు, ఏడ్పు, బాధ, చింత పడతా ఉన్నాము. దేవుడు మనకి నిజంగా అర్థమైతే కష్టాల్లో కూడా, నష్టాల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? సంతోషంగా, ధైర్యంగా ఉంటారు. ఒక చిన్న కథ జరిగింది కాదు, ఒక ఆయన చెప్తే మీకు చెప్తాను. అది మీరు కూడా వినే ఉండొచ్చు. ఒకసారి అంట ఒక పడవ నది దాటుతూ ఉందంట. దాటుతూ ఉంటే ఆ పడవ నది మధ్యలోకి వచ్చేసరికి పడవకి ప్రమాదం ఏర్పడిందంట. పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయంట. పడవలోకి ఏమొస్తున్నాయి? నీళ్ళు వస్తున్నాయి. అందరూ ఏడుస్తున్నారంట. అమ్మో మునిగిపోతున్నాము. నడిపాయని కూడా నేనేం చేయలేను, ఇక దూకేవాడు దూకండి, నేనేం చేయలేను అన్నా అంట. కానీ ఒక ఆమె కూర్చొని చక్కగా ఏ దేవునికి స్తోత్రము, గానము చేయడం ఏ మంచిది అని పాడుకుంటా ఉందంట. ఆయన వచ్చి, ఏమమ్మా నీకు ముసలాన్ని ఏం భయం లేదా? ఏంది ఇంత ధైర్యంగా ఉన్నావు? నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందంటే, అర్థమవుతుంది, చెప్పేవి కదయ్యా పడవ మునిగిపోతుంది అని చెప్పేవి కదయ్యా అదంట. అదేనమ్మా పడవ మునిగిపోతుంది, ఏంది పాటలు పాడుకుంటావు, అర్థం కావట్లేదా నీకు అంటే, అయ్యా ఏం లేదయ్యా, నాకు బాధే లేదు. ఇదిగో పడవ ఒకవేళ మునిగిపోయిందనుకో, నా పెద్ద కూతురి దగ్గరికి వెళ్తా. పడవ ఒకవేళ అక్కడికి వెళ్ళిందనుకో, దాటిందనుకో, చిన్న కూతురి దగ్గరికి వెళ్తా. నేను చిన్న కూతురి దగ్గరికి పిండి వంటలు చేసుకుని వెళ్తున్నానయ్యా, పడవ అక్కడికి వెళ్తే పిండి వంటలు మా అమ్మాయికి ఇచ్చి అక్కడ సంతోషంగా ఉంటా. ఒకవేళ మునిగిపోయిందనుకో, చిన్నప్పుడు మా అమ్మాయి చచ్చిపోయిందయ్యా, నేను ఎక్కడికి వెళ్తాను?
ఎక్కడికైనా బాధ లేదు. చచ్చిపోతారేమో పెద్ద కూతురు దగ్గర కదా, దాటితే చూడండి అందరు ఎడుతుంటే ఏమన్నా నవ్వించింది ఏంటి చెప్పండి? అది విశ్వాసం అనండి ఆ మాట. ఏంటది? విశ్వాసం. అంటే ఏంటి ఆ విశ్వాసం? అవతలికి వెళ్తే చిన్న కూతురు, చచ్చిపోతే నా కూతురు దగ్గరికి వెళ్తా. ఎంత విశ్వాసం! ఆ బాధలో కూడా అందరు ఏడుస్తున్నా కూడా అది ఆమెను ఏం చేసింది చెప్పండి? నవ్వించింది. అర్థమైందా? బాధ అట్లని మన శ్రమల్లో, మన కష్టాల్లో విశ్వాసం నీకు అంత భరోసాని ఇచ్చింది. విశ్వాసం నీకు అంత ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే మాట ఎప్పుడు నిన్ను కృంగిపడేట్టు చేయదు, ఎప్పుడు నిన్ను ధైర్యపరిచి. ఇప్పుడు మనం చూసాము షడ్రకు మేషకు అబేద్నెగోకి దేవుడు ఉన్నాడు అనేది ఏమిచ్చింది? వాళ్ళకి చాలా ధైర్యాన్ని ఇచ్చింది, చాలా ధైర్యాన్ని ఇచ్చింది. మాత్రమే కాదు, ఏలియాకి నా దేవుడు నాతో ఉన్నాడు అనేది ఏలియాకి ఏమిచ్చింది? 450 మంది అవతలున్నా ఒక్కడవతలున్నా ఏమిచ్చింది? ధైర్యాన్ని ఇచ్చింది. దావీదు గొల్యాతంతుడోడు ఎదురుగా ఉన్నా దావీదికి దేవుడు నాతో ఉన్నాడు అనేది ఏం చేసింది? ధైర్యాన్ని ఇచ్చింది. మరి నీకు చిన్నవాటికి దిగులు పడతాం, చిన్నవాటికి బాధపడతాం. చిన్నవాడు ఒక్క పరీక్ష రాసి దాంట్లో సాధించకపోతే ఇక నాకు జ్ఞానం లేదు అయిపోయింది అని దిగులు పడ్డాం. కాదు, దేవుడు మనతో ఉంటే గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాం. కాబట్టి ఒకటి మనకేం అర్థం కావాలి? దేవుడు ఉన్నవాడు అని మనకు అర్థమైతే మన స్పందన ఏంటి? ధైర్యంగా ఉండడం, దిగులు లేదు, చింత లేదు, ధైర్యంగా ఉంటాం. దేవుడు మనకి ఉన్నవాడు అని మనకు అర్థమైతే ధైర్యంగా ఉంటాం. ఒకటి అయిపోయింది. రెండో పాయింట్ చెప్తా. రెండోది ఏంటి? ఆయన ఎవరు? ఆయన పరిశీలించేవాడు. ఆయన పరిశీలించేవాడు అని మనకేం కావాలి? అర్థం కావాలి. ఇప్పుడు చూడండి, అంతకుముందు స్కూల్స్లో సీసీ కెమెరాలు అట్లాంటివి ఉండేవి కాదు. టీచర్స్ ఎలా పడితే అలా చెప్తా ఉండేవాడు. కొంతమంది బెంచ్ల మీద కూర్చుంటారు, బెంచ్ మీద కూర్చొని ఏదో ఆడతా పడతా చెప్పారు. ఇప్పుడు స్కూల్లో సీసీ కెమెరాలు పెడుతున్నారు. సీసీ కెమెరాలు పెడుతుంటే టీచర్స్ ఎలా ఉంటారు? చాలా అలర్ట్గా ఉంటారు. ఎందుకని? నన్ను ఏం చేస్తున్నారు? పరిశీలన చేస్తున్నారు. నన్ను పరిశీలన చేస్తున్నారని అర్థమైనప్పుడు ఆ టీచర్కి ఏం కలిగింది? భయం కలిగింది. అర్థమైందా? ఇప్పుడు చెప్పండి, దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? ఎక్కడ మందిరంలో ఉన్నప్పుడా, ఇంటి దగ్గర ఉన్నప్పుడా? ఇంట్లో ఎవరు లేనప్పుడా, అందరు ఉన్నప్పుడా? చెప్పమంటారా? మనలో ఇందాక ముందే చెప్పారు, చాలా రకాలైన మనుషులు ఉంటారు. చాలా నిజం, వాస్తవం. మనలో చాలా, ఒక్కడే కాదు. సిల్వి మీ దగ్గర ఒకలాగా ఉంటాడు, బయటకు వెళ్తే రైల్వే స్టేషన్ ఎవరు లేకపోతే ఇంకొకలాగా ఉంటాడు, తర్వాత రోడ్డు మీద కనపడుతుంది. అవును, అందరూ అంతే. మనమేం అతిథులు ఏం కాదు. మనందరం ఒకే రకంగా ఉండేవాళ్ళు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా లేరు. అర్థమైందా? పై కనపడే అంత మంచివాడు మాత్రం కాదు మనం. ఇది వాస్తవం. ఏంది నవ్వుతున్నారు? అవునా కదా? పైకి కనపడే అంత మంచివాళ్ళం అయితే మనం కాదు. మన నిజస్వరూపం ఎప్పుడు తెలిసిందంటే ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసింది మన నిజస్వరూపం. అర్థమైందా? ఒంటరిగా ఉన్నప్పుడు నీలో కలుగుతాయి ఆలోచనలు, అవి నీ నిజమైన ఆలోచనలు. నా వందనాలన్నా అన్నప్పుడు ఏం తెలియదు. అర్థమైందా? ముసుగేసుకుని కూర్చుంటే ఏమీ తెలియదు మందిరంలో. ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసులో కలుగుతాయే అవే నీ నిజమైన ఆలోచనలు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను ఒక మిషన్ తెచ్చాను. మీరేం భయపడవాక ఏ మిషన్ తేలా, చెప్తున్నా. మిషన్ జస్ట్ మీకు ఇలా హెడ్సెట్ పెట్టినట్టు ఇట్లా పెట్టేసేస్తాను. ఇక్కడ ఒక స్క్రీన్ పెట్టేస్తా. అక్కడ స్క్రీన్ పెట్టేసి ఇది మీకు పెట్టేసిన తర్వాత మిషన్ ఆన్ చేస్తే మీ మనస్సులో ఏమి ఊహిస్తున్నారో, ఏమి ఊహిస్తున్నారో ఇవన్నీ ఇక్కడ పిక్చర్ రూపంలో పడిపోతాయి అనుకో. మిషన్ వచ్చింది. ఇప్పుడు రెండు అయినా బ్రదర్స్ ముందు ఒక రెండు అన్న ఎంతమంది వస్తారు చెప్పండి? అయ్యి బాబు, బ్రదర్స్ ఎవరు రారా? సరే, సిస్టర్స్ని అడుగుదాం. అమ్మ మీలో ఒకరు రెండు అమ్మ అంటే ఎంతమంది వస్తారు? అయ్యి బాబు,
ఎంత మంచివాళ్ళం అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా? ఇప్పుడు దాకా మీరు నవ్వారు కదా, ఎంత మంచివాళ్ళం మనం అర్థమైందా? అది మన మంచితనం. అందుకే నేను అంది పైకి గడపడే అంత మంచివాళ్ళం మనం కాదని. అర్థమైందా? ఇప్పుడు మీ మనసులో ఊహించేవన్నీ ఇక్కడ పడతాయి అంటే ఏ ప్రపంచంలో ఏ మానవుడు కూడా ఎంత మంచి వ్యక్తి కూడా అక్కడ నిలబడలేడు. ఇంకొక మాటలు చెప్పమంటారా? ఒక్కడనే కూర్చోండి, నీదేదో నువ్వు చూసుకోరన్నా కూడా వాడి మీద వారికి ఏం కలిగింది, చి నేను ఇంత చండాలపుడున్నా, నేను ఇంత చండాలపుదాన్నా అని నీ ఆలోచన నువ్వు కూడా చూసుకోలేవు. అంత చెడిపోయిన వాళ్ళు మనం. అర్థమైందా? అర్థమైందా? కానీ దేవుడు ఎంత మంచోడంటే అవన్నీ భర్త ఆలోచనలన్నీ భార్య తెలుస్తాయా? భార్య ఆలోచనలన్నీ భర్త తెలుస్తాయా? తెలిస్తే ఈ ప్రపంచంలో ఏ కుటుంబం కూడా నిలబడదు. ఈ వాస్తవం, అవునా కదా? భర్త ఆలోచనలన్నీ భార్యకి తెలిస్తే, భార్య ఆలోచనలన్నీ భర్తకు తెలిస్తే ఏ కుటుంబం నిలబడదు. దేవుడు అంత మంచివాడు తెలుసా? తెలియకుండా చేశాడు. అందుకే కుటుంబాలు నిలబడతాయి. అర్థమైందా? అందుకే కుటుంబాలు నిలబడుతున్నాయి, కానీ లేకపోతే ఏ కుటుంబం నిలబడదు. దేవుడు మంచివాడు. అమ్మో ఈయన ఆలోచన ఆమె తెలిస్తే ఆయన ఊరకిట్టంటేనే నిప్పు లేకపోయినా పొగొస్తేనే అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి దేవుడు చాలా మంచివాడు. ఒకళ్ళు తెలియకుండా చేశాడు. కానీ ఆయన ఇంకా ఎంత మంచివాడు అంటే ఇన్ని తెలిసినా కూడా మనల్ని ఏం చేస్తున్నాడు? అది ఆయన గొప్పతనం. నాకు ఆ మాట అర్థమైనప్పుడు నిజంగా ఏడుపు వచ్చేసింది. ప్రభువా, నా ఆలోచన నా భార్య తెలిస్తే క్షమించదు, నా ఆలోచన నా అమ్మకి తెలిస్తే నాన్న తెలిస్తే నన్ను క్షమించదు, నా ఆలోచనలు ఎవరికి తెలిసినా క్షమించరయ్యా, కానీ నన్ను నువ్వేం చేస్తున్నావు? క్షమిస్తున్నావు. అంత మంచి దేవుడు మన దేవుడు. మనం ఇంత చండాలంగా ఆలోచించినా కూడా దేవుడు మనల్ని, మన పాపాన్ని బట్టి మనం ప్రతీకారం చేయకుండా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ప్రభునందు పిల్లరా, అలాగైతే రెండోది మనకేం అర్థం కావాలని చెప్పాను? ఆయన పరిశీలన చేసేవాడు. ఏం పరిశీలన చేస్తాడు? అక్కడ అన్నాడు చూడండి, 139వ కీర్తనలోకి రండి ఒకసారి. వెరీ గుడ్, బాగానే చెప్పారు. 139వ కీర్తన చదువునైనా మొదటి నుంచి చదవండి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. ఏం పరిశీలన చేస్తున్నాడు? మనం కూర్చున్నది నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా ఏం గ్రహిస్తున్నాడు? మనస్సును గ్రహించేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఇటీవల నేను వెళ్తా ఉంటే ముందు సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది, కాలేజీ బ్యాగ్ వేసుకుని కూర్చుంది. గుంటూరులో బస్సు ఎక్కాము, పొన్నూరు వచ్చిన దాకా ఫోన్ పెట్టుకొని ఇట్లా చేయి పెట్టుకొని మాట్లాడింది. నేను వెనకాల కూర్చున్నా, ఏం అర్థం కావట్లేదు. ఎక్స్ప్రెషన్స్ మాత్రం అర్థమవుతుంది. మొత్తానికి అమ్మాయి ఎంజాయ్ చేస్తున్నాను ఫోన్లో. అసలుకి అక్కడ ఉన్నాము వెనక, ఏం పక్కన ఇంకో ఆమె ఉంది, ఆమెకేం అర్థం కావట్లా. ఈ అమ్మాయి మాత్రం చిన్నగా మాట్లాడుతూ ఉంది. నేను ఎందుకు చెప్పానంటే, వాళ్ళు అనుకున్నారు, అమ్మాయి అనుకుంటుంది నేను మాట్లాడేది ఎవరికి తెలియదు, ఈ అబ్బాయి ఈయనకి ఏం తెలియదులే, ఈయనకి వినపడకుండా నేను మాట్లాడుతున్నాను, పక్కన ఇంకో ఆమె కూర్చుంది, ఆమెకి వినపడకుండా నేను మాట్లాడుతున్నాను, ముందు కూర్చున్న వాళ్ళకి, వెనక కూర్చున్న వాళ్ళకి, పక్కన కూర్చున్న వాళ్ళకి వినపడకుండా మాట్లాడుతున్నాను అనుకొని అంత ఎంజాయ్ చేస్తుంది. కానీ అదే కనుక దేవుడు అంటున్నాడు అని అర్థమైంది, ఆయన మాట్లాడతారా? అది యవనస్తులు గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాల్లో ఫోన్ల దగ్గర కొంతమంది డాబా పైకి మాట్లాడతారు, కొంతమంది పక్క రూమ్లోకి వెళ్ళి మాట్లాడతారు ఒంటరిగా. యవనస్తులు కొంతమంది ఊరి చివరి, నేను మీటింగ్కి పక్కన ఊరి వెళ్ళొస్తా ఉంటే నాకు ఒకసారి 9:40 అయింది. వచ్చేసరికి అక్కడ ఊరి చివరి ఒక డ్యామ్ ఉంటుంది, డ్యామ్ మీద కూర్చొని ఉంటారు. ఏంటి నాన్న ఇక్కడ ఇప్పుడు కూర్చున్నారంటే, అన్న సిగ్నల్ రావట్లేదన్న అన్నారు. సిగ్నల్ ఈ టైంలో నీ సిగ్నల్ ఎందుకయ్యా, చక్కగా హాయిగా పడుకోవచ్చు కదా అంటే, లేదన్న వాళ్ళు అందుకోసం కాదు వచ్చింది. ఎందుకోసం వచ్చారు? ఏదో చూస్తూ ఉంటారు. ఎంత విచిత్రం అంటే, ఇద్దరు కూర్చుంటారు, ఆడు చూసేది ఈడి తెలియదు, ఈడు చూసేది ఆడికి తెలియదు. అంటే అనుకుంటున్నారు
మనుషులకు తెలియకుండా మేము చేస్తున్నామని అనుకుంటున్నారు. మనుషులు కళ్ళు కప్పెట్టామనుకుంటున్నాం, కానీ జాగ్రత్త యవనస్తులారా, పెద్దలారా, దేవుని కళ్ళు నువ్వు కప్పెట్టలేవు. దేవుని కళ్ళు నువ్వు కప్పెట్టలేవు. మనుషులు కళ్ళు కప్పెట్టి నువ్వు ఏదైనా చేయగలుగుతావు. మనుషులకు తెలియకుండా ఏదైనా చేయగలుగుతారు. ఇంటికి వచ్చేసరికి మొత్తం చూసి నేనే డిలీట్ చేస్తా ఉంటాను కాల్స్. ఎందుకంత భయం? ఎందుకంత భయం? ఏం తప్పు చేయకపోతే చూడండి, కాల్ లిస్ట్ అంతా ఏం చేస్తారు? డిలీట్ చేస్తారు. SMS డిలీట్ చేస్తారు. వాట్సాప్లో చాటింగ్ అంతా డిలీట్. ఏదన్నా తేడా పడితే అయిపోయినట్టే. చూడండి, ఇవన్నీ ఎందుకు ఇంత పాపం జరుగుతుందంటే మనిషికి అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదు? అదేనే దేవుడు పరిశీలించేవాడని అర్థం కాక నువ్వు తప్పులు చేస్తున్నావు. దేవుడు పరిశీలించేవాడని నీకు అర్థమైతే నువ్వేం చేయవు? అమ్మో నేను చేయను, అమ్మో నేను చేయను, అమ్మో నేను మాట్లాడను. మనుషులకు భయపడేవాడు మనుషులు లేనప్పుడు ఏం చేస్తాడు? తప్పు చేయడానికి అవకాశం ఉంది. దేవునికి భయపడేవాడు చెప్పండి, మనుషులకు భయపడేవాళ్ళు దేన్ని చూసుకుంటాడు? మనుషులు లేని ప్రదేశాన్ని, మనుషులు లేని సమయాన్ని చూసుకుంటాడు. దేవునికి భయపడేవాడు అదేమి చూడు, ఎప్పుడైనా ఒకే రకంగా జీవిస్తాడు. మీకు మంచి ఉదాహరణ యోసేపు జీవితాన్ని కనుక గమనిస్తే, యోసేపు దగ్గర ఆమె అంటుంది, పొతీఫరు భార్య అంటుంది, ఇక్కడ ఎవరు ఏమంది ఎవ్వరు లేకపోతే ఏం చేసే అవకాశం ఉంది? అందుకే పాల్గాంధీ గారు ఒక మాట చెప్పాడు మోషే గురించి చెప్తూ. మోషే తప్పు చేసేటప్పుడంట అటు ఇటు చూశాడంట. ఏం చేశాడు? తప్పు చేశాడంటే అదే ఆ ఐగుప్తుడిని పాతి పెట్టేటప్పుడు ముందేం చేశాడు? అటు ఇటు చూశాడు. పాల్గాంధీ గారు అన్నారు, మోషే అటు ఇటు చూశాడు కానీ పైకి చూస్తే బాగుండేది అన్నాడు. మోషే అటు ఇటు చూశాడు కానీ ఎటు చూడలేదు. మనం కూడా చెప్పండి, అటు ఇటు చూడలేదా మీరు? అటు ఇటు చూడలేదా? చాలాసార్లు అటు చూసి ఇటు చూసి ఎవరు లేదని తప్పులు మనం ఏం చేసాము. అటు ఇటు చూస్తే నీకు మనుషులు కనపడకపోవచ్చు, ఒకసారి పైకి చూడు, దేవుడు ఉంటాడు. దేవుడు ఉన్నాడు. దేవుడు నన్ను పరిశీలన చేస్తున్నాడు. దేవుని పరిశీలన కింద నేను ఉన్నాను అంటే అది నీకేం కలిగిస్తుంది? అది నేను చెప్పాలనుకుంది. అర్థమైందా? ఒకటి, దేవుడు ఉన్నాడు అనేది, దేవుడు ఉన్నాడు అని నీకు అర్థమైతే నీకు అదేం కలిగించింది? ధైర్యాన్ని కలిగించింది. నాకు బాధ లేదు, నా దేవుడు నాతో ఉన్నాడు, నేను దిగులు పడను, విచారపడను. ఆ షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు అన్నారు కదా, మాకు చింత లేదన్నారు. కాబట్టి దేవుడు ఆయన ఉన్నవాడు అని మనకు అర్థమైతే మనం నిశ్చింతగా ఉంటాం. రెండవది ఏం అర్థం కావాలి? ఆయన పరిశీలన చేసేవాడు. ఏం పరిశీలన చేస్తున్నాడు? అంతరంగాన్ని పరిశీలన చేస్తున్నాడు. మన అంతరంగములో ఏవి ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటినీ పరిశీలన. అమ్మో నాయనో, ఇంత ఘోరమైన దుష్కార్యము నేను యోసేపు అన్నాడు. ఎందుకని? ఎవరు లేరు అబ్బాయి, పొతీఫర్ భర్త లేడు, ఎవరు లేరు, పొతీఫర్ లేడు, ఇంకెవరు లేరు, పనివారు కూడా ఎవరు లేరు, ఇంట్లో ఎవరు లేరు కదా, చేయొచ్చు కదా. అమ్మో నేను చేయను. ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. నేను చేయలేను. దేవుడు చూస్తున్నాడు, నేను చేయలేను. యవనస్తులారా, బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితాలను పరిశుద్ధంగా కాపాడుకోండి, పవిత్రంగా కాపాడుకోండి. మీ జీవితాలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలంటే దేవుడు ఎవరని మీకు అర్థం కావాలి. ఆయన పరిశీలించేవాడు. మన నడక, మన పడక, మన ఆలోచన పుట్టక మునిపే ఆయనకి తెలిసిపోతుంది. స్క్రీన్ మీద తెలిసిపోతుంది దేవునికి అని నీకు అర్థమైతే అమ్మో నాయన నేను చేయను అంటారు. కానీ ఎందుకు మనం తప్పులు చేస్తున్నామంటే ఆయన పరిశీలించేవాడని మనకు సరిగా అర్థం కావట్లేదు. కాబట్టి ఆయన పరిశీలించేవాడని మనం అర్థం చేసుకున్నాం. మూడవది ఫలం ఇచ్చేవాడు. 3 మాటలు. ఒకటి, ఉన్నవాడని మనకు అర్థం కావాలి. రెండవది, పరిశీలించేవాడని మనకు అర్థం కావాలి. మూడవది, ఫలం ఇచ్చేవాడని మనకు అర్థం కావాలి. ఉన్నవాడు అని మనకు అర్థమైతే మనలో కలిగే స్పందన ఏంటి? ధైర్యం.
ఆయన పరిశీలించేవాడని మనకు అర్థమైతే భయం. ఏంటి? భయం. మూడవది, ఆయన ఎవరు? ఆయన ఫలమిచ్చేవాడు అని మనకు అర్థమైతే మనం ఏం చేస్తామంటే రండి చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి చదవండి. 23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. మరి విశేషముగా నేనేం చేశాను? ప్రయాసపడ్డాను. మరి విశేషముగా నేను ప్రయాసపడ్డాను. ఎందుకయ్యా నువ్వు అంత విశేషంగా ప్రయాసపడిందంటే చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవము గల దేవుని యందు మనము నిరీక్షించి ఉన్నాము కనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటు. ఎందుకు ప్రయాసముతో పాటు పడుతున్నాము అంటే ఆయన మనకేమిస్తున్నాడు? ఫలం. ఆయన మనకు ఫలమిస్తాడు కాబట్టి మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రయాసపడతాం. కాలేజీలో నా క్లాస్ లేదనుకో, క్లాస్కి వెళ్ళమంటే భలే ఫీల్ అవుతారు. కాలేజీలో క్లాస్ లేదు సార్, ఇట్లా క్లాస్ ఖాళీ ఉంది, కొంచెం వెళ్ళండి సార్, ఎంపీసీ వాళ్ళు కొంచెం గొడవ చేస్తారు, వెళ్ళండి సార్. లేదు సార్ నాకు అంటారు. ఇప్పుడు ఏం చేస్తారంటే మా కాలేజీలో ఎక్స్ బ్యాచ్ అనేది ఉండేది. ఎక్స్ బ్యాచ్ అంటే వాళ్ళు సూపర్, బాగా చదివే బ్యాచ్. వాళ్ళ కోసం ఏం చేస్తారంటే ముందుగానే తొందరగా వాళ్ళ క్లాస్ చెప్పేసి ఎక్కువ రీజన్ చెప్పిస్తారు. ఆ ముందే అన్ని అవగొట్టాలని ఫుల్గా క్లాసులు వేస్తారు. మామూలుగా అయితే 8 hours చెప్పాలి, 8 classes చెప్పాలి పర్ డే. మా కరస్పాండెంట్ సార్ ఏం చేశారంటే ఒక క్లాస్కి 1000 రూపాయలు, ఒక క్లాస్కి 1000 రూపాయలు ఇస్తారు. ఎక్స్ట్రా చెప్తే 8 కాకుండా ఎక్స్ట్రా చెప్తే 1000 రూపాయలు ఇస్తానంటే అందరూ ప్రిన్సిపల్ సార్ నాకు వేసారు అంటున్నారు. సార్ నాకు క్లాస్ వేసారు, నాకు క్లాస్ ఈరోజు నేను ఉదయాన్నే వస్తాను సార్, సాయంత్రం లాస్ట్ క్లాస్ అయినా వేయండి సార్ నాకు అన్నారు. ఎందుకని? ఒక గంట చెప్తే 1000 రూపాయలు వస్తే ఒక ఫలం ఏం చేసింది? అదే ఎక్స్ట్రా క్లాస్కి వెళ్ళకపోతే ఖాళీ క్లాస్కి వెళ్తే మనకేముండదు, ఏం ఫలం ఉండదు. అందుకోసమని సార్ కొంచెం ఆ క్లాస్లో కూర్చోండి, అబ్బా లేదు సార్ నాకు వేరే పని ఉంది అని అంటారు. ఇప్పుడు ఏమంటున్నారు? వెయ్యి సార్ అంటారు. ఎందుకని? ఫలం ఉంది. అర్థమైందా? ప్రభుని పిల్లరా, చాలా సందర్భాల్లో దేవుని సన్నిధికి వస్తే, దేవునికి ఇస్తే, దేవుని సన్నిధిలో ఉంటే మనకేముంది? ఏముంది? ఇప్పుడు మధ్యాహ్నం కూడా ఉన్న వాళ్ళకి పరలోకంలో ఒక బంగారం కుర్చీ ఉందని తెలిసిందనుకో, ఈ ఉదయం ఉన్న వాళ్ళు అందరూ ఏం చేసేవాళ్ళు? మధ్యాహ్నం కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎందుకు ఉండేదంటే తెలియదు. అర్థమైందా? అంటే ప్రభువు కొరకు మనం ప్రయాస పడితే ప్రభు మనకేమిస్తాడు? ఫలమిస్తాడు. ఖచ్చితంగా ఫలం ఉంది. మనం ప్రభు కొరకు కొంచెం ప్రయాసపడితే, ప్రభువుకు మనం కొంచెం ఇస్తే, ప్రభువుకు మనం కొంచెం సమయం ఇస్తే, ప్రభు సన్నిధిలో పరిచయం చేస్తే, వీధి సువార్తకి వెళ్తే, కరపత్రికలు అందిస్తే, ఒకరికి సువార్త చెప్తే, ప్రతి దానికి ఏముంది? ఫలముందని మనకు అర్థమైతే అన్న వీధి సువార్త ఎప్పుడు చేద్దాం? ఎందుకని? ఫలం ఉందని మనకు అర్థమైంది. వీధి సువార్త చేసి కరపత్రికలు అందిస్తే నీకు ఫలముందని నీకు అర్థమైతే ఏం చేస్తావు? అన్న ఎప్పుడు పెడతావన్నా నాగరాజు అన్న వీధి సువార్త, వెళ్దాం అని మనం అంటాం. అది మనకు అర్థం కాకపోతే అయ్యా వీధి సువార్త ఉందయ్యా వెళ్దాం అంటే, అన్న జస్ట్ అన్న ఈరోజే వేరే పని ఉందన్న, ఏదో సాకులు చెప్తాను. ఫలము ఉందంటే సాకులు నువ్వు
పని ఉందంటే ఏం చేస్తావు? పరిగెత్తావు. మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఉదయాన్నే పని చేయాలి, పరిగెత్తుకుంటూ వస్తాం. వంట చేయాలి, పరిగెత్తుకుంటూ వస్తాం. ఎందుకని? ఏముంది మనకి? దేవుని మందిరంలో నువ్వు చేసే చిన్న పనికి కూడా ఏముంది? ఫలం ఉంది. మందిరం ఊడుస్తున్నావా, బాత్రూమ్స్ క్లీన్ చేస్తున్నావా, వంట చేస్తున్నావా, ఏ పని చేసినా దానికి తగిన ఫలము దేవుడు ఏం చేస్తాడు? మనకి ఇస్తాడు. వాని క్రియలు చొప్పున ప్రతి వానికి దేవుడు ఏం చేశాడు? సిద్ధం చేశాడు. మనకి ఫలం ఉంది. దేవుడు నాకేమిస్తాడు? ఫలమిస్తాడు. నేను ప్రయాసపడితే నాకు ఫలమిస్తాడు అనేది నాకు అర్థమైతే నేను ఖచ్చితంగా ప్రయాసపడతాను. అందుకే 5 తలాంతులు ఇచ్చిన ఆయన ఏం చేశాడు చెప్పండి? కష్టపడ్డాడు. ఏం దొరికింది? ఫలం దొరికిందా? 1 ఇచ్చిన వాడికి ఏం దొరకలేదు? ఉన్నది కూడా పోయింది. ఎందుకని? అర్థం కాల. అరే, నేను ప్రయాసపడితే నాకేముంది? ఫలము ఉన్నది అని వీడికి అర్థం కాల. 5 తలాంతులు ఇచ్చినోడు 5 సంపాదిస్తే 5 పట్టణాల మీద అనగానే అప్పుడు అర్థమైంది ఏమని? అరే 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 ఎంత తప్పు చేశాను రా, నేను కూడా దీన్ని చక్కగా వ్యాపారం చేసి ఆయన నా యజమానికి ఇస్తే నాకు కూడా ఏమి ఇచ్చేవాడు? ఫలము ఇచ్చేవాడు అని అప్పుడు బాధేసింది. రేపు మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచున్నప్పుడు అది చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. సంఘము ఎత్తబడిన తరువాత ఫస్ట్ తీర్పు ఎవరికి? సంఘానికి. సంఘము క్రీస్తు న్యాయపీఠం ఎదుట నుంచున్నప్పుడు దేవుడు ఏమిస్తాడంటే వాళ్ళకి ఏమిస్తాడు? బహుమానాలు ఇస్తాడు. రివార్డ్స్, బహుమానాలు ఇస్తూ ఉంటాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి మనకంటే ముందు దేవుని సేవ చేసిన వాళ్ళందరూ, అబ్బాయి రా, అయ్యా రాజారావు గారు రండి మీకు అక్షయ కిరీటం, ప్రభుదాస్ గారు రండి మీకు అక్షయ కిరీటం, ఇట్లా ఒక్కొక్కళ్ళు అంతా ఉంటే ఎందుకు ఇచ్చారంటే ఏదయ్యా వాళ్ళంత ప్రయాసపడ్డారు, ఎంత ప్రయాసతో వాక్యం చెప్పారు, ప్రభు కొరకు ఎంత ప్రయాసపడ్డారు, అవమానాన్ని అనుభవించారు, అందుకే వీళ్ళకి ఇస్తున్నానంటే అప్పుడు మనకు అనుభవించింది అరే రే భూలోకంలో ఉన్నప్పుడు నేనేమి. కొంతమందికి చాలా కిరీటాలు వస్తాయి, కొంతమందికి ఒక కిరీటం కూడా రాదు. ఎందుకని? వాడు ప్రభు కొరకు ఏం చేయలేదు. ఎందుకని అంటే ప్రభువు ఫలం ఇచ్చేవాడని మనకి ఏం కాలేదు, అర్థం కాలేదు. ప్రభువు ఫలం ఇచ్చేవాడని మనకు అర్థం కాలేదు. ఫలం ఇచ్చేవాడని అర్థమైతే ఏం చేస్తాను చెప్పండి? ప్రయాసపడదాం, ప్రభు కొరకు ప్రయాసపడదాం. అందుకే పౌలు చూడండి ఎంత ప్రయాసపడ్డాడు చూడండి. ఆ వచ్చినండి మళ్ళా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి మళ్ళీ చదవండి వరుసగా. ఎంత ప్రయాసపడ్డాడు. 11:23. కీర్తి ప్రచారకుడును మరి విశేషముగా ప్రయాసపడితిని, అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదలలోను, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని. అదిగోండి, ప్రయాసముతోను కష్టముతోను, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. చెప్పినయే బాధగా ఉంటే ఇంకంటున్నాడు, ఇంకను చెప్పవలసినవి అనేకం.
ఎందుకయ్యా ఇంత కష్టపడ్డావు, ఎందుకయ్యా ఇంత కష్టపడ్డావు అంటే, రండి మనకి ఎరిగిన వచ్చిన భాగమే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు అది. ఎంత ప్రయాస ఏంటంటే నా పరుగుని ఏం చేయాలి, కడముట్టించాలి, ముట్టించింది విశ్వాసము కాపాడుకుంటుంది. ఇక మీదట ఎందుకయ్యా పౌలు ఇంత ప్రయాసపడ్డావు చెప్పండి. అక్కడ ఏమన్నాడు, ఎందుకయ్యా ఎంత ప్రయాసపడ్డావు అంటే ఆ నీతి కిరీటాన్ని చూస్తూ ఈ లోకం ఏం చేశాడు, ప్రయాసపడుతున్నాడు. ఆ చదివితే ఎంత బాధ అనిపిస్తుంది. తరచు జాగారాలు, ఉపవాసం, ఎంత ఆకలి తప్పులు. ఆయనకి ఏమైనా తినడానికి తక్కువ, ఉండటానికి తక్కువ. పౌలు మంచి గమలీయేలు పాదముల యొక్క విద్యాభ్యాసం చేశాడు. బెన్యామీను గోత్రానికి చెందినవాడు, చాలా ఆస్తిపరుడు. అలాంటి ఆయన ప్రభు కొరకు ఏం చేశాడు చెప్పండి, ప్రయాసపడ్డాడు. ఎందుకు ప్రయాసపడ్డాడు? తనకు ప్రభు ఏమైపోతున్నాడు, ఫలం. అదే నీతి కిరీటం. నీతి కిరీటం అనే ఫలాన్ని చూస్తూ ఈ లోకంలో ఏం చేశాడు చెప్పండి, ప్రయాసను అనుభవించాడు. ప్రభుత్వ మనం కూడా ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, ఫలము కొరకు మనం ఏం చేయాలి, ప్రయాసపడాలి. 3 మాటలు చెప్పండి. 1, ఉన్నవాడు. విశ్వాసం మనకి దేవుని అర్థం చేసినట్టు చేసింది. ఉన్నవాడు అనే అర్థమైంది. ఉన్నవాడని మనకు అర్థమైతే మనలో స్పందన ఏంటి, ధైర్యం. బాగా ధైర్యంగా ఉంటాం. కష్టాల్లో, నష్టాల్లో, ఇబ్బందులు ఏం కృంగిపోం, చాలా నిబ్బరంగా ఉంటాం. షడ్రకు, మేషకు, అబేద్నెగోల వలె, దానియేలు వలె మాత్రమే కాదు, దావీదు వలె, ఏలియా వలె ధైర్యంగా ఉంటాం. 2వది, పరిశీలన చేస్తున్నాడు అన్నప్పుడు. కొంతమంది పిల్లలు ఎగ్జామ్ రాసేటప్పుడు, మేము కూడా చిన్నప్పుడు అంతే, మాస్టర్ ఇటు వస్తా ఉన్నప్పుడు చక్క నీట్గా తల తెప్పుకుంటూ ఉండేవాళ్ళం. మాస్టర్ ఇటు తిరిగేవాడు, ఇటు తిరగగానే గబక్కన అటు ఇటు తిరిగేవాడు. ఏనాయనా అంతే కదా. మాస్టర్ ఇటు వచ్చినప్పుడు మాత్రం ఏందో అసలు చాలా కష్టపడి రాస్తున్నట్టు రాస్తా ఉండేవాళ్ళు. ఆయన ఊరకు అటు తిరగగానే కాదు, అటు తిరిగి ఇటు తిరుగు. అంటే ఏంటి, మాస్టర్ పరిశీలిస్తుంటేనే భయపడతాం, పరిశీలన చేయకపోతే భయపడతాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. దేవుడు పరిశీలన చేస్తున్నాడు అని మనకు అర్థమైతే అది మనకేమిచ్చింది, చాలా భయపడిపోతాం. నేను చేయను, చూసి నేను రాయను, అబద్ధాలు నేను చెప్పను, దొంగతనం చేయను, పాపపు ఆలోచన నా హృదయంలోనికి రానివ్వను. ఎందుకని దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, పరిశీలన చేస్తున్నాడు. నా హృదయాన్ని నేను పవిత్రంగా కాపాడుకోవాలి, పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని మన హృదయాన్ని మనం పవిత్రంగా కాపాడుకుంటాం. పరిశీలించేవాడు అర్థమైతే దేవుని భయం కలిగి జీవిస్తాం. 3వది, ఫలం ఇచ్చేవాడు. అబ్బాయి మీకు బహుమానాలు ఉన్నాయి అంటే ఏం చేస్తామని చెప్పండి, ప్రయాసపడి. బహుమానం లేకపోతే మనం ఏం చేయలేము, ప్రయాసపడి. దేవుడు నీకు బహుమానం ఇస్తాడా లేదా, ఇస్తాడు. యేసు ప్రభు కూడా సర్వలోక రక్షణ కొరకు ఆయన మన నిమిత్తం ఆయన ఏం చేశాడు, ప్రయాస పడ్డాడు. ఏ ఫలం, మనము రక్షణ పొందాలని మన ముఖాల్లో ఆనందం చూడడం కొరకు యేసు ప్రభు కలువరి శిలువలో రక్తం కార్చాడు. ఆయన ప్రయాస ఏంటంటే మనం రక్షణ పొందాలి. అందుకే అన్నాడు, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి, అబ్బాయి అయ్యా నిన్ను చేయి విడిచిపెట్టకపోతే నా కుమారుడు ఈ లోకంలో మనుషుల ముఖాల్లో ఏముండదు, సంతోషం. మన ఆనందం కొరకు ఆయన కలువరి శిలువలో ఏమైపోయాడు, రక్తం కార్చి ప్రాణం పెట్టి ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు కలువరి శిలువలో అంతగా ఎందుకు ప్రయాసపడ్డాడు? చేతుల్లో మేకులు, తలలో ముళ్ళ కిరీటం, దేహమంతా దెబ్బలు. ఎందుకు అంటే అంతా ఎందుకు ప్రయాసపడ్డాడంటే నీవు రక్షణ పొందాలి. మనం రక్షణ పొందాలని యేసు ప్రభు అంతగా ప్రయాసపడ్డాడు. యేసు ప్రభు ప్రయాస నీ రక్షణ కోసం. ఇంకా యేసు ప్రభువుని నువ్వు దేవునిగా అంగీకరించకపోతే ఆయన ప్రయాసం నువ్వేం చేయట్లేదు, గుర్తించట్లేదు. ఆయన నీ కొరకు నా కొరకు కలువరి శిలువలో వేలాడదీయబడ్డాడు. ఆయన ఇందు విశ్వాసం నుంచి ఆయన బిడ్డలుగా తెచ్చబడి నిత్య రాజ్యానికి వారసులు కావాల్సిందిగా ప్రభు పేర మనవి చేస్తా ఉన్నా. దేవుడు తన మాటలు దీవించునుగా. జీవాధిపతి జీవమైన దేవుని స్తోత్రాలు. వినబడ్డ మాటలు మా కొరకు దీవించమని నన్ను మీరు ఉన్న దేవుడు అని, పరిశీలించే దేవుడు అని, ఫలమిచ్చే దేవుడు అని అర్థం చేసుకొని నేను మీ ధైర్యం కలిగి భయం కలిగి ప్రయాసపడేవారిని ఉండడానికి మీ కొరకు అనుగ్రహించండి. అయ్యా తండ్రి, కేపీహెచ్పి కాలనీలో ఉన్న స్థానిక సంఘానికి దీవించి ఆశ్రయించండి. ఈ సంఘం కూడా అయ్యా
ముందు దినాల్లో మీ కొరకు ఎంతో ప్రయాసపడి అనేక ఆత్మలను సంపాదించేదిగా మీరున్నారనే ధైర్యంతో మాత్రమే కాదు, మీరు పరిశీలిస్తున్నారనే భయంతో ముందు కొనసాగడానికి మీకు